సర్వం విషమయం గ్రూప్ సభ్యులకి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు అమ్మ స్వర్ణమాలంబకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆది శంకరాచార్యులు గారి అనుగ్రహంతో మరియు షెలిస్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈ రోజు మనం మొదలు పెడతాం. 28వ అధ్యయనాన్ని, శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని రాధా మేడం గారు మనకు వివరించబోతున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిన్న 27వ అధ్యాయం గురించి కొంచెం మనం మాట్లాడుకుందాము. ఎవరైతే ఈ బ్రాహ్మణులు స్వామివారిని మీరైనా గాని మీ శిష్యుడైన త్రివిక్రముడు గాని మాతో వాదించండి, లేదంటే జయపత్రమైన రాసియండి అన్నప్పుడు స్వామివారు ఏం చేస్తారు? వేదాల గురించి అంతా చెప్తారు. వేదం ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు వేదాలతోటే కదా వాళ్ళు వాదనకు దిగుతారు. అలాంటి వేదము అసలు సంపూర్తిగా ఎవరు తెలుసుకోలేరు కాబట్టి వేదాలు ఎలా స్టార్ట్ అయింది, దాంట్లో శాఖలేంటి, ఉపశాఖలేంటి, అధిదేవతలు ఎవరుంటారు, ఇలాంటివి అన్ని క్లియర్ గా స్వామివారు చెప్తారు. చెప్పినా గాని వాళ్ళు వినరన్నమాట. విననప్పుడు స్వామివారు ఏమంటారంటే, మీరు ఎలా బ్రాహ్మణులను ఒకరినొకరిని దూషిస్తూ నిందలు వేస్తూ వచ్చారో అది దాని వల్ల ప్రయోజనం లేదు, వెనక్కి తిరిగి వెళ్ళండి అని చెప్తారు. అప్పుడు కూడా వాళ్ళు వినకపోతే స్వామివారు ఇంకా అక్కడ తీవ్రంగా ఆలోచించి వీళ్ళకి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, స్వామివారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రదేశంలో ఎవరో ఒక అతను అక్కడ నుంచి అటుగా వెళ్తూ ఉంటారు. ఆయనను పిలుస్తారన్నమాట. పిలిచి, నువ్వెవరు, నీ కులం ఏంటి, నీది ఏ ఊరు, ఎక్కడికి పోతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆయన, నేను కడజాతి వాణ్ణి, నన్ను మాతంగుడు అంటారు, నేను ఊరి బయట ఉంటాను స్వామి, ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు. అతడు కడజాతి వాడు అంటే ఆ ఏమంటారు, చండాల జాతి అతనమాట. అతన్ని అంటరాని వాడిగా చూస్తారనమాట. ఊరి బయట ఉంటాడు. అతని పేరేంటి, మాతంగుడు. కాబట్టి అసలు అతను ఎవరు మాట్లాడరు, వాళ్ళని ఎవరు పిలవడానికి ఇష్టపడరు, అలాంటి కులంలో ఉంటాడన్నమాట. అప్పుడు స్వామివారు అట్లా పిలిచేసరికి ఆయన స్వామివారిని చూడగానే స్వామివారికి నమస్కారం చేసి, స్వామి నీకు ఇన్ని రోజులకు నీకు నా మీద దయ కలిగింది అనేసి దండం పెట్టుకుంటే, అప్పుడు స్వామివారు ఏం చేస్తారు, ఈ క్వశ్చన్స్ అన్ని వేసిన తర్వాత త్రివిక్రముని తోటి 7 గీతలు గీయమని చెప్తారు నేల మీద. అప్పుడు ఎవరైతే ఆ చండాలుడు ఉంటాడో అతని మీద స్వామివారు ఏం చేస్తారు, విభూది చల్లుతారు. చల్లి అతనికి ఒక్కొక్క గీత దాటమని చెప్తారు. అప్పుడు అతను ఒక్కొక్క గీత దాటేసరికి ఒక్కొక్క జన్మ గురించి చెప్పుకొస్తూ ఉంటాడు అన్నమాట. నేను వనరక్షకుడను, ఒక జన్మలో వనరక్షకుడైన బిల్లుడను అంటే అతని పేరు చెప్తున్నాడు, ఆయన వృత్తి ఏంటో చెప్తున్నాడు. 2వ జన్మ వచ్చేసరికి రావణుడనే కిరాతకుణ్ణి, 3వ జన్మ వచ్చేసరికి గాంగేయుడనే జాలనిని, 4వ జన్మ వచ్చేసరికి శూద్రుడైన రైతుని, 5వ జన్మ వచ్చేసరికి సోమదత్తుడనే వైశ్యుణ్ణి, 6వది వచ్చేసరికి గోవర్ధన వర్మ అనే క్షత్రియుని, మళ్ళా లాస్ట్ చిట్ట చివర 7వ జన్మ వచ్చేసరికి ఏం చెప్తున్నాడు, వేద విధుడను అని చెప్తున్నాడు. ఇలా చెప్పినప్పుడు స్వామివారు ఏం చేస్తారు, అయితే నువ్వు పూర్వజన్మలో వేదజ్ఞుడవు కదా, అయితే ఇప్పుడు ఈ ఇద్దరు బ్రాహ్మణులతోటి నువ్వు వేదంలో వాదించి జయించు అని చెప్తారు. అప్పుడు అతడు సరే స్వామి అని స్వామివారి చెప్పిన విధంగా ఒప్పుకోవడము. అప్పుడు అది చూసిన ఈ ఇద్దరు పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భయం మొదలవుతుంది. ఎందుకంటే ఆ చండాల జాతి వాడికి ఆయన గత 7 జన్మలు తెలుసుకున్నాడు కదా స్వామివారి వల్ల, అది చూసి వాళ్ళకి భయం తగులుతుంది అన్నమాట. భయం అనిపించేసి, అమ్మో మళ్ళీ వీళ్ళు ఇప్పుడు వాదనలో దిగినప్పుడు వీడు ఎలా మమ్మల్ని ఓడిస్తాడా, ఏం చేస్తాడో అని కొంచెం ఇద్దరు భయపడసాగుతారనమాట. అప్పుడు కడుపులో నొప్పి ప్రారంభమైంది. అప్పుడు వాళ్ళిద్దరికి కూడా కడుపులో ఒక భయంతో ఒక నొప్పి ప్రారంభమైంది. ఇంకా లాభం లేదని స్వామివారి కాళ్ళ మీద పడి
సాక్షాత్తు మీరు పరమేశ్వర్లే స్వామి, మీరు మానవ రూపంలో ఉన్నందుకు మేము మిమ్మల్ని గుర్తించలేకపోయాము అనేసి క్షమించమని అడిగినప్పుడు అప్పుడు స్వామి ఏం చెప్తారు, మీరు ఇలా చేయడం తప్పు కదా. ఏంటంటే మీరు అది అతిథి సత్కారాల కోసము, సంభావనల కోసము, కీర్తి ప్రతిష్టల కోసము, ధనం కోసము మీ తోటి బ్రాహ్మణులను పై నింద వేసి అవమానించి ఇలా జయపత్రాలు రాసుకోవడం వల్ల మీకు ఇది తగదు కదా, బ్రాహ్మణులైన మీకు ఇది మంచి మార్గం కాదు కదా అని చెప్పి స్వామివారు వాళ్ళిద్దరికి ఏం చెప్తారంటే, మీరు నెక్స్ట్ ఇప్పుడు రాబోయే జన్మలో మీరు బ్రహ్మ రాక్షసులు అవుతారు అనేసి చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళు ఇంకా భయపడిపోయి స్వామివారి కాళ్ళ మీద పడి, స్వామి మమ్మల్ని క్షమించండి, మేము చేసిన తప్పు చాలా పెద్దదే అని పశ్చాత్తాపడతారన్నమాట. పశ్చాత్తాపడినప్పుడు అప్పుడు స్వామివారు ఏమంటారు, సరే మీరు ఒక 12 సంవత్సరాలే బ్రహ్మ రాక్షసులుగా ఉంటారు, ఆ తర్వాత మీరు ఒక బ్రాహ్మణుని వలన ఆయన ఒక బ్రాహ్మణుడు వేదం చదువుతున్నప్పుడు అక్కడ నారాయణ అనే నామం విని మీరు మీకున్న పిశాచత్వం వెళ్ళి మళ్ళీ మీకు ఏమంటారు, మామూలుగా మీ రాక్షసత్వం వెళ్ళిపోయి మీరు ముక్తిని పొందుతారు అని చెప్తారు స్వామివారు. అట్లా స్వామివారు చెప్పిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత స్వామివారు సెలవు తీసుకొని, స్వామివారి దగ్గర వీళ్ళిద్దరు సెలవు తీసుకొని గ్రామ పొలిమేర దాటేసరికి వీళ్ళిద్దరికి గుండె నొప్పి వచ్చేస్తుంది. గుండె నొప్పి వచ్చిన తర్వాత ఇంకా అది తీవ్రం అయిపోయి వాళ్ళిద్దరు అక్కడికక్కడే మరణిస్తారు. మరణించిన వెంటనే వాళ్ళు ఏమైపోతారంటే రాక్షసులైపోయి అక్కడే 12 సంవత్సరాలు ఉండిపోతారన్నమాట. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు వస్తాడు. అతడు కొంచెం అతనికి మంత్రం గుర్తు రాక కింద మీద పడి ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, బ్రహ్మరాక్షసులు అవుతారు కదా, నారాయణ అనే నామాన్ని అతనికి ఏమంటారు ఉపదేశిస్తారన్నమాట, చెప్తారు వీళ్ళిద్దరు కలిసి. చెప్పినప్పుడు అప్పుడు అతడు బ్రాహ్మణుడు ఉంటాడు కదా, అది విని ఆ నామాన్ని పఠిస్తూ ఉండడం వల్ల అది విని వీళ్ళిద్దరికి రాక్షసత్వం పోయి అది వినడం వల్ల పుణ్యం లభించి పాప విముక్తులు అవుతారు. ఇలా ఇది అంతా నిన్నటి స్టోరీలో మనం విన్నాము. అయితే ఇప్పుడు చివరిగా ఏం జరుగుతుందంటే, ఆ చండాలుడు ఇదంతా చూసి ఏమంటున్నాడు, 7 జన్మల కిందట తాను వేద విదుడనన్న సంగతి తెలుసుకొని అతడు స్వామివారికి నమస్కరించి ఏం చెప్తాడంటే, స్వామి మరి నేను పూర్వజన్మలో వేద విదుడని చెప్పారు కదా, మరి నేను ఈ జన్మలో ఇలా కడజాతి వాడిగా ఎలా అయ్యాను? త్రికాల జ్ఞానులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో సెలవియండి అని అడుగుతారు. అంటే నేను ఇంత వేదాల విప్రుడనయ్యాను కదా పూర్వజన్మలో, ఇప్పుడు ఒకటేసారి నేను చండాల జాతిలో పుట్టడం ఏంటి, నేనేం పాపం చేసుకుంటే ఇలా జరిగింది, నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో చెప్పండి అనేసి నిన్నటి అధ్యాయంలో స్వామివారిని వేడుకోవడంతో నిన్నటి అధ్యాయం సమాప్తం అవుతుంది. అక్కడ నుంచి ఇప్పుడు కంటిన్యూషన్. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 28వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. వివేకం వలన వైరాగ్యము, తీవ్ర ముముక్షుతత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపము కలుగుతుంది. అప్పుడే ప్రాయశ్చిత్తము సార్థకం అవుతుంది. శాస్త్రోక్తమైన పాపకర్మముల వివరము వినడం వలన ఆత్మ నిగ్రహము దృఢతరం అవుతుంది. ఏం చెప్పారు, మనకు వివేకం వలన ఏమవుతుందంట, వైరాగ్యం వస్తుందంట. వైరాగ్యము మళ్ళా తీవ్ర ముముక్షత్వము అంటే జ్ఞానాన్ని సంపాదించాలనే కోరిక కలుగుతుంది. మళ్ళా పూర్వ పాపాల నుండి కూడా ప్రాయశ్చిత్తము, మనం తప్పు చేశాము అనే విషయం మనము పూర్వ పాపాల నుండి తెలుసుకోవడం వల్ల మనము క్షమించాలి అనేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తాం కదా, అట్లా ప్రార్థించడం వల్ల మనము ముక్తిని పొందుతామంట. అప్పుడే మన ప్రాయశ్చిత్తం కూడా సార్థకం అవుతుందంట. పాపకర్మ ఫలముల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహము దృఢతరం అవుతుంది. అంటే మనము ఏ పాపం చేశాము అనేది మనం తెలుసుకోవడం వల్ల కూడా
మన ఆత్మ అంటే నిగ్రహించుకోగలుగుతామంట, దృఢంగా ఉంటామంట. అందుకే శ్రీ గురుడు కర్మ విపాకమును ఉపదేశించాడు స్వామివారంట. అందుకనే కర్మ విపాకం అనేది చెప్పాడంట తన భక్తులందరికీ. అని మానసిక భస్మము ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు. ఒకటేం చెప్తున్నారు, భస్మం అంటే పాపాలను భయపెట్టునది. ఇంకొక వంక ఈశ్వరుని మహిమ, పరమేశ్వరుని అనుగ్రహము ఏ విధంగా వస్తుంది అనేది విభూతి ధారణ గురించి కూడా చెబుతారంట స్వామివారు కర్మ విపాకంలో. స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మం అని ఎవరు చింతన చేస్తారో వారే భస్మదారులలో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రం చెబుతుంది. అంటే ఎవరైతే మహేశ్వరుణ్ణి మహాదేవుణ్ణి బాగా స్మరిస్తారో, ఆ భస్మాన్ని ధరించి అంతా స్వామివారే అనేసి చింతన చేస్తారో వాళ్ళేనంట మహాభాగ్యులంట, మహాభాగ్య సంపన్నులు అవుతారని చెప్తుందంట. స ఏషా భస్మ జ్యోతి, ఆ పరమేశ్వరుడే భస్మ జ్యోతి అని భస్మజాబాలి శృతి. అంటే ఒక భస్మం గురించి చెప్తున్నారు అన్నమాట. భస్మాన్ని ఎవరైతే ధరిస్తారో ఆ పరమేశ్వరుడే ఆ భస్మంలో ఉంటారు అనేసి చెప్తున్నారు. బాహ్యమైన భస్మము అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి. బాహ్యంగా మనం ధరించే భస్మం కూడా బాహ్య సహకారిగా ఉంటుంది అనేసి, అంటే భస్మం ధరించగానే మనకు మహాశివుడు గుర్తుకొస్తాడు కదా, అది చెప్తున్నారు. అందుకనే శ్రీ గురుడు కర్మ విపాకముని ఉపదేశించారంట. అదంట మన ఎలా ఇంతకు ముందు మనం చేసుకున్న కర్మల గురించి, పాపాలను గురించి మనము ప్రాయశ్చిత్తం పొందేలాగా ధ్యానంలో మనం చేస్తాం కదా, ఆ సంగతి చెప్తున్నారన్నమాట ఇక్కడ. అది శ్రీ గురుడు ఎప్పుడో చెప్పారంట. 28, 29 అధ్యాయాల్లో ఈ అంశాలను గురించి వివరణ ఉంది. ఇప్పుడు మనం చదువుకునే 28వ అధ్యాయము, మళ్ళీ రాబోయే 29వ అధ్యాయంలో కూడా ఈ దీని గురించి చాలా వివరంగా ఉందంట. ఇప్పుడు ఇక్కడ కథ ఆరంభం. జరిగిన వృత్తాంతము సిద్ధయోగి ఇలా చెప్పారు. ఇంకా ఇప్పటి నుంచి సిద్ధయోగి ఏం చెప్తున్నారో వినండి. శ్రీగురుడు ఆ చండాలునితో, నాయన ఏ ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. అంటే ఈయన అడుగుతాడు కదా, నేను అంతటి ముందు జన్మలో వేదాలను అభ్యసించిన వాడిని కదా, మరి ఇప్పుడు చండాలునిలాగా పుట్టాను కదా ఈ జన్మలో, మరి ఎందుకు నాకు ఈ జన్మ సంభవించింది స్వామి అని అడిగినప్పుడు ఇక్కడ నుంచి స్వామివారు చెప్తున్నారు, ఏ ఏ పాపాలను చేయడం వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను. ఆచారం పాటించని విప్రుడు హీన జాతిలో జన్మిస్తాడు. ఎవరైతే ఆచార సాంప్రదాయాలు పాటించరో అలాంటి బ్రాహ్మణులంట హీన జాతిలో జన్మిస్తారు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసేవారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసిన వారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధార్థి కర్మలను చేయని వారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు, గురువు అంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురు నింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. అంటే ఇప్పుడు ఈయన చండాల జన్మ ఎత్తడానికి ఇందులో ఏదైనా కారణం ఉండొచ్చు అని స్వామివారు చెప్తున్నారన్నమాట. ఏంటి, తల్లిదండ్రులు గాని, గురువులు గాని, కులదేవతలను గాని విడిచిపెట్టిన వాళ్ళంట. మళ్ళీ ఎవరైతే ఆచారాలు పాటించారో వాళ్ళతోటి సాంగత్యం చేసేవారు, అంటే వాళ్ళతో కలిసి తిరిగేవాళ్ళు,
మళ్ళీ తల్లిదండ్రులకు బిడ్డలను, ఆవులకు దూడలను విడదీసేవాళ్ళు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తినేవాళ్ళు, అతిథి మర్యాదలు చేయని వాళ్ళు, గురువులను యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసేవారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నారన్నమాట స్వామివారు. ఇలాంటివన్నీ చేసిన వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళు ఆ చండాల జన్మ వీళ్ళకి వస్తుందని చెప్తున్నారు. గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఎవరైతే గురువును వాళ్ళున్న కుటుంబాలను విడిచిన వాళ్ళకంట ఘోరమైన వ్యాధులు వస్తాయంట. అవేంటో చెప్తున్నారు. ఇతరుల రహస్యాలను పాపాలను భయపెట్టి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. అంటే ఎవరైతే ఇతరులు రహస్యాలు కొందరు ఆప్తులు చెప్పుకుంటారు కదా, అలాంటివి రహస్యంగా ఉంచకుండా వాళ్ళు చేసిన పాపాలు ఆ రహస్యాలను బయట పెట్టే వాళ్ళ గురించి అలా చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకంట ఆ జన్మలోనే గుండె జబ్బు వస్తుందంట. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. గర్భస్రావం అంటే అబార్షన్ అన్నమాట. ఆ స్త్రీకంట నెక్స్ట్ జన్మ గొడ్రాలుగా పుడుతుందంట. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు. లేదంటే ఆమెకి బిడ్డలు పుడుతూ ఉంటే చనిపోతూ ఉంటారు కదా, ఇది కూడా ఒక రీజన్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి. ఎక్కడైతే ధర్మశాస్త్రాలు పురాణాలు చెప్తూ ఉంటారు కదా గుళ్ళల్లో, కొన్ని కొన్ని ప్రదేశాలలో ఇలాంటివి చెప్తూ ఉంటే అక్కడ వినకుండా ఉంటారు కదా, వాళ్ళకంట గుడ్డితనము మళ్ళా చెవుడు రెండు వస్తాయంట. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠరోగము, నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. ఏమేం చెప్తున్నారు? ఆ గర్భస్రావం చేయించుకుంటారో అలాంటి స్త్రీకంట మరుజన్మలో ఆవిడ గొడ్రాలు అవుతుందంట. లేకపోతే ఆవిడకు పుట్టిన పిల్లలందరూ చనిపోతూ ఉంటారు. మళ్ళీ తర్వాత ఏదైతే ధర్మశాస్త్రాలు పురాణాలు చెప్తూ ఉంటే అది వినని వాళ్ళు గుడ్డితనము చెవుడు వస్తాయంట. పతితులతో స్నేహం చేసిన స్త్రీ ఆమె గాడిదలాగా, బ్రహ్మ హత్య చేసిన వాళ్లకు క్షయరోగం వస్తుందంట. మళ్ళా ధర్మ విరుద్ధమైన రతి వలన, ధర్మానికి విరుద్ధంగా ఆ అలా ధర్మ విరుద్ధంగా వెళ్ళి రతి చేయడం వలన కూడా కుష్ఠరోగం వస్తుందంట. నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అన్నం అంటే ఇష్టం ఉండదు, అజీర్ణము రెండు కలుగుతాయంట నమ్మక ద్రోహం వలన. మళ్ళా ఇతరులకు ఎవరైతే సేవలు చేస్తారో వాళ్ళని అక్కడి నుంచి డైవర్ట్ చేసి వాళ్ళ మనసులను అక్కడి నుంచి విరిచి వీరు సేవలు చేయించుకుంటారో వాళ్ళంట జైలు పాలవుతారంట, చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మిన వారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మం అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, ధాంబికుడు, దుస్సంగుడు, యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవాడు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతానం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు. ఇప్పుడు చెప్పినవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయంట. ఈ చండాల జాతిలోకి ఎలా వచ్చారు వాళ్ళు, మళ్ళీ చండాల జాతిలో అంటే ఏ ఏ జన్మలలో ఏమేం చేస్తున్నా గానీ వాళ్ళ కర్మలను సరిగ్గా చేయకుండా వాళ్ళు చేసే తప్పులు ఎలాంటివంటే పుణ్యకర్మలను నిరసించేవారు, చేసేవాళ్ళు కాదు. వారి మాటలను నమ్మేవాళ్ళు కూడా కాదు. ఎవరైనా మంచి పనులు చెప్తే వాటిని లెక్క చేయని వాళ్ళంట. ప్రజాహితకరములైన అంటే ప్రజలకు ఉపయోగపడే ఈ చెరువులు గాని, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలు, వీటినన్నిటికీ ప్రజలకు ఉపయోగపడే వాటిని అన్నిటిని ధ్వంసం చేసేవాళ్ళంట, పాడు చేసేవాళ్ళు. ఏకాదశి మొదలైన వ్రతం చేసేటప్పుడు
పగలు అన్నాన్ని స్వీకరించేవాళ్ళు. మళ్ళీ ఏదైనా దానం ఇచ్చి మళ్ళీ తిరిగి దాన్ని స్వీకరిస్తారంట. ఇచ్చిన మాట తప్పేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు. మంత్రాలు చేసి ఇతరులను చంపేవాళ్ళు. మళ్ళా తర్వాత కర్మ భ్రష్టులు, ఇతరులకు సంతానాన్ని కలిగించే వాళ్ళు. మరణించాక వాళ్ళు ఏమవుతారంట, సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవిస్తారంట యమలోకంలో. ఆ తర్వాత మళ్ళీ చండాల యోనులలో జన్మిస్తారంట. నామధారకుడు, స్వామి నాకొక సందేహం ఉన్నది, కానీ కథకు అంతరాయము అని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు. సిద్ధుడు, నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులో సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టము అన్నాడు. స్వామివారు ఇవన్నీ చెప్తున్నారు కదా, చండాల జన్మ ఏ రకంగా వస్తది, ఏ పాపాలు చేయడం వల్ల వస్తది, ఏ కర్మలను అనుభవించకుండా తప్పుదారి పడిన వాళ్ళకి ఎలాంటి జన్మలు వస్తాయి అనేటివి చెప్తున్నారు కదా, ఎలాంటి రోగాలు వస్తాయి, ఏం జరుగుతుందనే చెప్తున్నప్పుడు ఈ నామధారకుడికి ఒక సందేహం వచ్చి సిద్ధయోగిని అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడు, నాకు ఒక సందేహం వస్తుంది, మళ్ళీ మీకు మధ్యలో అంతరాయం చేస్తే బాగుంటది కదా, నేను అడగలేకపోతున్నానంటే అప్పుడు అతను ఏమన్నాడు, నీకు వచ్చిన సందేహం ఏంటో అడుగు, అది అడగకుండా మనం ముందుకెళ్తే కూడా నీ సందేహాన్ని నివృత్తి చేసుకోలేవు కదా అనేసి అంటున్నారంట. అప్పుడు నామధారకుడు, స్వామి మరణం తర్వాత పూర్వ కర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడము సమంజసమా అన్నాడు. ఏమన్నాడంట, మనము పైనంతా యమలోకంలో ఈ కష్టాలు ఇవన్నీ అనుభవిస్తాం కదా, అనుభవించిన తర్వాత మళ్ళీ మరు జన్మలో చండాల యోనిలో జన్మించిన ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ అనుభవించినాక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చండాల జన్మలో మళ్ళీ ప్రవేశించడం అది కరెక్టేనా అని అడుగుతున్నారు. అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు, భౌతిక దేహము ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు. దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. అంటే ఈయన ఏమన్నాడంటే, ఒకసారి అన్ని మనము యమలోకంలోకి వెళ్ళాక శిక్షలన్నీ అనుభవిస్తాం కదా, అనుభవించాక అంటే ఆల్రెడీ మనము చేసే ఈ పనులు ఉంటాయి కదా, ధర్మాన్ని పాటించకుండా ధర్మ విరుద్ధమైన కర్మలు చేయడం వల్ల చండాల యోనిలో జన్మిస్తాము. మళ్ళీ పైకి వెళ్ళాక ఆ శిక్షలను అనుభవించిన తర్వాత మళ్ళీ మనము ఇంకొక జన్మలో ఇంకా శిక్షలను అనుభవించడం ఎలా కరెక్ట్ అవుతుంది స్వామి అని నాకు డౌట్ వస్తుంది. అప్పుడు స్వామి ఆయన సిద్ధయోగి ఏం చెప్తున్నారు, ఒకసారి భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మనం అన్ని కష్ట సుఖాలను అన్నిటినీ అనుభవిస్తాము, కానీ మరణించిన తర్వాత ఇంకేముంటుంది, అనుభవించడానికి వీలు లేదు కదా. ఇంకా కర్మ ఫలాన్ని ఏం చేస్తాము, ఇంకా అనుభవించాల్సిన వాటిని అన్నిటిని ఏం చేస్తామంట, సూక్ష్మ శరీరంతో చనిపోయిన తర్వాత కూడా జీవుడు అనుభవిస్తాడంట. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మళ్ళీ ఇంకా కొన్ని ఉంటే వాటిని అనుభవించి మరలా జన్మించి మళ్ళీ అనుభవిస్తాడంట. అంటే కంప్లీట్ గా ఇంకా కర్మ తొలగే వరకు అవి కంటిన్యూయేషన్ మనకు అంటిపెట్టుకునే ఉంటాయంట కర్మలన్నీ. ఒకసారి జన్మించి మళ్ళీ చనిపోయే వరకు పూర్తిగా కంప్లీట్ కాలేదనుకోండి కర్మలు, మళ్ళీ ఇంకో జన్మెత్తినా అని మళ్ళీ అవి మనం అనుభవిస్తూనే ఉంటామంట. నామధారకుడు, ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదాహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దు నెక్కుట, అల్లము ఆకులు మొదలైన రస వస్తువులను వేదాలను అమ్ముట, భగవదర్పితంగాని ఆవు పాలు త్రాగుట, నిషిద్ధ అన్నము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము, ఇతరుల జీవనాధారం అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము, బ్రాహ్మణుడికైనా మరుజన్మలో
చండాల జన్మ కలిగిస్తాయి. ఏం చెప్తున్నారు స్వామివారు ఇక్కడ నామధారకుడికి? నామధారకుడు అడుగుతున్నారు, ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయి? ఏం పాపాలు చేసుకుంటే ఎలాంటి జన్మలు ముందు ముందు వస్తాయి స్వామి, ఉదాహరణతో నాకు చెప్పరా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేస్తే చండాల జన్మ కలుగుతుందో చెప్తున్నారు. ఆల్రెడీ కొంచెం చెప్పేశాడు కదా, ఇంకా ఏం చెప్తున్నాడంటే క్రోధము, స్త్రీల పట్ల కామాసక్తి, మళ్ళీ తర్వాత వేదాలను అమ్మడము, భగవద్ అర్పితంగాని పాలను తాగడము, అల్లము ఆకులు మొదలైన రసవస్తువులను అమ్ముకోవడము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము, ఇలా సంధ్యాకాలంలో నిద్రించడము, ఇలాంటివి చేసిన వాడు ఎవరైనా కానీ, అతను బ్రాహ్మణుడైనా గాని మరు జన్మలో అతనికి చండాల జన్మ లభిస్తుంది అని చెప్తున్నారు. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. యమలోకంలో మనం ఎన్ని శిక్షలు అనుభవిస్తామంట? 8,40,00,000 శిక్షలంట. వాటిలో ప్రధానమైనవి ముఖ్యమైనవి ఎన్ని ఉన్నాయి? 21 ఉన్నాయంట. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలు లేని భయంకరమైన మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు. వాడు మూర్ఛబోతే వాణ్ణి లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణీయ నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు, లేక వాసనాబలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. ఇంకా ఏం చెప్తున్నారంటే యమలోకంలో అంట మనకు 8,40,00,000 శిక్షలు ఉంటాయంట మనం అనుభవించేవి. అందులో ముఖ్యమైనవి ఏమేమి ఉన్నాయంట? 21 ఉన్నాయంట. అంటే యమభటులు ఎప్పుడైతే మనిషి చనిపోయిన తర్వాత అతని ప్రాణాలను తీసుకొని పైకి వెళ్ళిపోతారో, ఆ జీవిని తీసుకొని వెళ్ళిపోతారో, అప్పుడు వాళ్ళకి భయంకరమైన ఒక మార్గంలోకి తీసుకొని వెళ్తారంట. అక్కడ వాళ్ళు నడవలేకపోతుంటారంట, వాళ్ళకి ఆకలేస్తూ ఉంటదంట. కానీ వీళ్ళు భయపెడుతూ వాళ్ళను యమభటులు ఈ జీవిని భయపెడుతూ తీసుకెళ్తారంట. ఒకవేళ మూర్ఛపోయి అక్కడే పడిపోతే మళ్ళీ వాడిని లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరిణి నదిలో ముంచుతూ లాక్కెళ్తూ ఉంటారంట. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో శిక్షలు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక మళ్ళీ వాడు ఏం చేస్తాడు? ఆ జీవుడు భూమిపైకి జన్మ తీసుకుంటాడంట. అప్పుడు ఎలా ఉంటాడు? ఆ వాసనా బలము అంటే అతడు చేసుకున్న కర్మ ఫలాలు ఎలా ఉంటాయి, అలా అతను ఒకవేళ భూతంగానో లేకపోతే ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడంట. ఆ జన్మలో అలా కూడా రావచ్చు అంట మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు. గురుద్రోహి, విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మ రాక్షసులు అవుతారు. ఎవరైతే గురువులను మళ్ళా విప్రులు బ్రాహ్మణులను పరాభవించిన వాడంట బ్రహ్మ రాక్షసులాగా వస్తారంట. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటెగాను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసం అపహరిస్తే గ్రద్దగాను, అన్నం అపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతక పక్షిగాను, ధ్యానం అపహరిస్తే మిడతగాను, విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. అంటే ఏ పాపాలు చేస్తే ఏ రకాలుగా మనము జన్మలను తీసుకుంటామో చెప్పండి స్వామి అని అడిగినప్పుడు ఇంకా ఇలా చెప్తున్నారన్నమాట. హీనులను, ఎవరైతే హీన స్థితిలో ఉంటారో వాళ్ళను సేవిస్తూ ఉంటే గాడిదలాగంట. అతిథి, ఎవరైతే మన ఇంటికి భోజనానికి అతిథులు వస్తారో వాళ్ళను విడిచిపెట్టి భోంచేస్తే కోడిలాగా. పశు జన్మలు ఎలా వస్తాయో కూడా చెప్తున్నారు. ద్రవ్యాన్ని అపహరిస్తే ఒంటె, ఫలపత్రాదులను దొంగిలిస్తే కోతి, తేనె దొంగిలిస్తే పక్షి, మాంసాన్ని అపహరిస్తే గ్రద్ద. ఇట్లా ఒక్కొక్క జంతువు గాని ఒక్కొక్క పక్షులు గాని వాళ్ళు ఎందుకు అట్లాంటి జన్మలు తీసుకున్నారంటే ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఇలాంటి జన్మ వస్తుందని చెప్తున్నారు. మళ్ళా తర్వాత స్వర్ణాపహరి క్రిమికీటకాదులుగాను పక్షిగాను పుడతాడు. గడ్డి దొంగిలిస్తే పశువు, మంత్రరహితంగా భుజిస్తే కాకి, మిత్రద్రోహి గ్రద్దగా జన్మిస్తారు.
ఇంకా ఏం చెప్తున్నాడంట, స్వర్ణాన్ని బంగారాన్ని అపహరిస్తే క్రిమికీటాదులుగా పక్షిగాను పుడతాడంట. గడ్డిని దొంగిలిస్తే పశువులాగా, మంత్రరహితంగా భుజిస్తే అంటే మంత్రంతో భుజించకుండా మంత్రంని పక్కన పెట్టి భుజిస్తే అతనికి కాకి జన్మ వస్తుందంట. మిత్రద్రోహి అయితే గద్ద జన్మ, బ్రహ్మాంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గుడ్డిగాను, గణార్ధచోరుడు గండరోగిగాను, పరద్రవప పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు. ఇంకా ఇక్కడ ఏమేమి చెప్తుండో, మిత్రద్రోహి ఏమో గద్దగా అంట, బ్రాహ్మణులను చంపితే హంతకుడు బ్రహ్మ అదే బ్రాహ్మణులను చంపిన వాడికి క్షయరోగము, గ్రంథాలను దొంగిలించిన వాడు గుడ్డిగా, మళ్ళా తర్వాత పరద్రవ్యాన్ని అపహరించిన వాడు సంతానహీనుడు, వస్త్రాలను అపహరిస్తే చర్మరోగి, మళ్ళా అసత్యమాడేవాడు, ఆహారం దొంగలించేవాడు గుల్మ రోగులంట, నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండు రోగము వస్తాయి. ఇంతే కాకుండా ఎవరైతే విశ్వాసఘాతకుడు అంటే విశ్వాసం లేకుండా తప్పులు చేస్తారో వాళ్ళు, రోగాలన్నీ పాప ఫలితాలే, మనకు వచ్చే రోగాలన్నీ కూడా పాపాల వల్లనే వస్తాయంట. పరశ్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతాడు. పరశ్రీ మీద వ్యామోహం ఉన్న అతనంట ఎలా 100 జన్మలు కుక్కగా పుడతాడంట. పరశ్రీ భగదర్శనం వలన గ్రుడ్డితనము, బంధు భార్యాగమనం వలన గాడిద పాము జన్మలు, పరశ్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. అంటే స్త్రీల మీద వ్యామోహం ఉన్నవాళ్ళు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి జన్మలు వస్తాయని చెప్తున్నారు. ఎలాంటి పాపాలు చేస్తే అలాంటి జన్మలు వాళ్ళకి కలుగుతాయని చెప్తున్నారు. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని ఏ విధంగా పోగొట్టుకోవాలి, ఉపాయం లేదా అన్నాడు. ఇదంతా వినేసరికి నామధారకుడు ఏమని అడుగుతుండో, ఒకవేళ మనం తెలుసో తెలియక ఏదైనా పాపం చేశామనుకోండి, దాన్ని పోగొట్టుకోవడానికి ఒక ఉపాయం చెప్పండి స్వామి అని సిద్ధయోగిని అడిగాడంట. అప్పుడు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు. అప్పుడు స్వామివారు శ్రీగురుడి శిష్యుడైన త్రివిక్రమ భారతికి కూడా ఇలాంటి సందేహమే కలిగింది. అప్పుడు స్వామివారు ఏం చెప్పారో చెప్తున్నారు. నాయన, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన గాని, గోవు యొక్క వెలను దానం చేయడం వలన గాని పాపం పోతుంది. 10 స్నానాలు, 700 ప్రాణాయామాలు, సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురుని సేవల వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయం అవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు. ఏం చెప్తున్నాడు, మనం తెలుసో తెలియక చేసిన పాపాల నుండి ఏ రకంగా మనం బయటపడాలి స్వామి, దానికి ఏమి ఉపాయం లేదా అని అడిగితే స్వామివారు శ్రీగురుడు త్రివిక్రమ భారతికి ఏం చెప్పారో అది చెప్తున్నారు అన్నమాట. ఏంటంటే, ఎవరైతే నిజంగా ఈ తప్పు మేము చేశామా అని పశ్చాత్తాపడతారో, బాధపడతారో, అదే అతనికి మొదటి మెట్టంట. ఆ పశ్చాత్తాపమే ఆ పాపం నుంచి బయటపడడానికి మొదటి మెట్టు. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ అందరి ముందు తప్పు జరిగినట్టుగా ఒప్పుకోవాలన్నమాట. అక్కడ ఏదైతే శిక్షలు వేస్తారో ఆ శిక్షలను అనుభవించాలంట. మళ్ళీ తగిన కృత్యాది వ్రతాలను ఆచరిస్తే పాపము నశిస్తుంది. అంటే వాళ్ళు చేసిన పాపానికి సంబంధించిన వ్రతాలను ఆచరించాలంట. ఒకవేళ అలా చేయడానికి శక్తి లేదనుకో, గోదానం గాని, మళ్ళా తర్వాత 10 స్నానాలు గాని, 200 ప్రాణాయామాలు గాని, సువర్ణ దానం బంగారం దానం చేయడం గాని, ఇలాంటివి చేయడం వల్ల కూడా కొంత పాపం అంట నశిస్తుందంట. దీనికి అన్నిటికంటే మించింది ఏంటి, సద్గురుని సేవ వలన మటుకు
మహాపాపాలు కూడా మటుమాయం అవుతాయంట. స్వామివారిని సేవిస్తే మొత్తం పాపాలన్నీ పోతాయంట. అంతటి సాధనము ఇంకొకటి లేదు, అలాంటి సాధనము ఇంకోటి లేదని చెప్తున్నారు. ప్రజాపత్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు తర్వాత 3 రాత్రుల యందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు ఆయా చిత్తంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రి జపము, అందులో 10వ వంతు గాయత్రి హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానము గాని లేక గురిగింజ ఎత్తు బంగారం గాని దానం ఇవ్వాలి. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒకటి మనకు చెప్పారు కదా, కృత్యాది వ్రతాలను ఆచరించాలి. కృత్యాది వ్రతాలు అంటే ఒక 3 పగళ్ళు తర్వాత 3 రాత్రులందు మాత్రమే తినాలంట. తర్వాత 3 రోజులు ఏం చేయాలి? భగవత్ ప్రసాదం ఏది ఉంటే అది తింటూ ఉండాలంట, ఉపవాసం చేయాలి, ప్రసాదం మాత్రమే తీసుకోవాలి. మరి 3 రోజులు పూర్తిగా ఉపవాసం చేయాలంట. ఆ తర్వాత 10,000 గాయత్రి జపం అంట, అందులో 10వ వంతు గాయత్రి హోమము, మళ్ళీ 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం గాని లేకపోతే గురిగింజ అంత బంగారం గాని దానం ఇవ్వాలంట. శుక్ల పాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలు పెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పాడ్యం నుంచి మొదలు పెట్టుకుంటే పూర్ణిమ వరకంట రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలంట. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళను అనుసరించి భుజించడము చంద్రాయణ వ్రతము. అంటే ఇక్కడ ఎలాంటి కర్మలకు ఎలాంటి ఆ పాపాలను తొలగించుకోవడానికి ఎలాంటి వ్రతాలు చేయాలి, ఆ వ్రత విధానాలు ఎలా ఉంటాయి అనేటివి చెప్తున్నారన్నమాట. అసలు పగలు 12 రాత్రి 15 ముద్దలు తీసుకొనడమే ఆరోగ్యానికి మంచిదంట. అంటే ఎంత తినాలంట? పగలు పూట 12 ముద్దలు తినాలంట, రాత్రి అయ్యేసరికి 15 ముద్దలు తినాలంట. ఇలా తీసుకోవడము ఆరోగ్యానికి మంచిదంట. స్వల్ప భోజనము లేక పాలు మాత్రమే మాసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. భోజనం కూడా ఎలా తీసుకోవాలి? కడుపు నిండా కాదంట, కొద్దిగా తక్కువగా స్వల్పంగా భోజనం చేయాలంట, పాలను తీసుకోవాలంట. అలా చేస్తూ ఉంటే కూడా పాపశుద్ధి కలుగుతుందంట. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపము నశిస్తుంది. ఇంకేం చెప్తున్నారు? రావి మండలాలు, మారేడు దళాలు, పద్మాలు మొదలైన వాటినంట నీటిలో వేసుకోవాలంట, వేసుకొని స్నానం చేయాలంట. ఇలా చేయడం వల్ల కూడా మనకున్న పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి. ఇంకేం చెప్తున్నారు? గంగా నదిలో స్నానము, రామేశ్వరము, సముద్ర స్నానము, అట్లా పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు ఉంటాయో అక్కడ అనుష్ఠానం కూడా చేస్తే పాపాలు తగ్గుతాయంట, నశిస్తాయంట. 1,00,000 గాయత్రి జపం వలన మద్యపాన చోదము, 1,00,000 గాయత్రి జపం వలన మద్యపాన దోషము, 1,00,000 గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము, 7 లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి. ఇంకా ఏం చెప్తున్నారు? 1,00,000 గాయత్రి జపం అంట, 1,00,000 చేయాలంట. గాయత్రి జపం చేస్తే మద్యపానం తీసుకుంటాం కదా, దాని వల్ల వచ్చిన దోషం పోతుందంట. 1,00,000 గాయత్రి జపం వలన బ్రహ్మహత్య పాపం పోతుందంట. 7 లక్షల జపం వలన బంగారం దొంగిలించిన పాపము పోతాయి. సర్వ పాప నాశనానికి పవమాన సూక్తము 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తులతోనూ, కన్యాసూనమనే శునశ్శేగ సూక్తాలతోనూ, శంన ఇంద్రగ్ని అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసుపర్ణం, పౌరుషం, నాచికేతం, అఘమర్షణం అనే సూక్తాలతోనూ ఒక 6 నెలలు వేదపారాయణం చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి. అంటే ఎంత భయంకరమైన పాపాలు కూడా అని ఇలాంటివి చేయడం వల్ల తొలగిపోతాయంట. వీళ్ళు చెప్తున్న ఈ సూక్తాలు,
మళ్ళా వీళ్ళు చెప్తున్న ఇవన్నీ ఎన్ని నెలలు, ఒక 6 నెలలు చేయాలంట ఈ వేద పారాయణ. ఇందులో ఉంటాయంట ఈ సూక్తాలు. మనం చదువుకున్నాం కదా, వేదాలలో సూక్తులు ఉంటాయి అనేసి. మొదటి ఋగ్వేదంలో ఉంటాయి అన్నాం కదా, ఆ ఋగ్వేదంలో ఉన్న సూక్తాలు కూడా ఇలాంటివి ఇందులో వచ్చాయన్నమాట. ఇవన్నీ ఒక 6 నెలలు పారాయణ చేయాలంట. సర్వపాప శాంతి కోసము దర్భసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని, అంటే పంచగవ్యాన్ని అంటే ఆవు పంచకం ఉంటుంది కదా, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అలాంటివి స్వీకరించాలంట. సర్వపాప శాంతి కోసం అంట. భార్యాభర్తలు ఇద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా, పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే డైరెక్ట్ గా వాళ్ళు పాపం చేసినా గాని, చేయకపోయినా గాని పాపులతో ఉన్నప్పుడు వీళ్ళు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలంట. నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోనికి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. లాస్ట్ కి ఏం చెప్తున్నారు, ఒక నిండు కుండలో అంట, కళ్ళున్న కుండను గంగా నదిలో పెట్టారనుకోండి, ఆ ముంత లోపల ఏ కళ్ళు అయితే ఉంటుందో అది బయటకు రాకుండా, నీళ్లు ఆ ముంతలోనికి ఒక చుక్క కూడా ఎక్కవు కదా. అలాగే భగవంతుని మీద ఎవరైతే భక్తి శ్రద్ధలు ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటారో వాళ్ళకే పాపం కర్మల నుండి విముక్తిని వాళ్ళు కలుగుతారు. ఈ విధంగా చెప్పారు. మేడం రేపు చెప్పుకుందామా అండి? రాధా మేడం. ఇంకా చాలా ఉంది, రేపు చెప్పుకుందామా? అలాగే రాధా మేడం, వినిపిస్తుందా? ఆ ఓకే మ్యామ్. ఇది ఇక్కడికి సమాప్తం అండి. మళ్ళీ కంటిన్యూషన్ రేపు చేసుకుందాము. అలాగే. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. మ్యామ్, ధ్యానం చేసుకుందామా మ్యామ్? ఓకే అండి. ఒక 20 నిమిషాలు, 20 మినిట్స్. ఓకే. కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస. బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్ తో మనం ధ్యానం చేసుకుందాం.